శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. కుటుంబంలో ఏ సమస్యకైనా 100% పరిష్కారం. విచ్చేయండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర రతి ఫైల్ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. సెల్ 9849783528. హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్ లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేత తుమ్మల యుగంధర్ గారు. సార్ నమస్తే. ఏంటి సార్, ఖమ్మం జిల్లాకి బయట నుంచి చూస్తే 3 మంత్రులు ఉన్నారు అని తెలుసు మాకు. సుధాకర్ శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి విక్రమార్ గారు, తుమ్మల నాగేశ్వర గారు. కానీ ఖమ్మం జిల్లా వాళ్ళ కోసం మాత్రం సపరేట్ ఇంకో మంత్రి వచ్చారంట, ఆయన తుమ్మల యుగంధర్ అంటారు. ఆ ప్రచారం ఉంది, ఎందుకట్లా ఇది? తప్పుడు ప్రచారం అది. మనకున్నటువంటి 40 సంవత్సరాలుగా తుమ్మల గారి తర్వాత వాళ్ళకున్నటువంటి సమస్యలు చెప్పుకునే వాళ్ళు ఎవరు లేకే ఆ చిన్న గ్యాప్ తోటి తుమ్మల గారు ఎప్పుడు 2 ఎలక్షన్లో 2000-3000 ఓట్లతోటి ఓడిపోతూ ఉంటారు. 2018 ఓడిపోయిన తర్వాత అదే కారణంతో ఆయన చేసినటువంటి అభివృద్ధి అంతా ఒక పక్కన ఉన్నా కూడా వాళ్ళకి ఏ రోజైతే అవసరం ఉంటామో ఆ అవసరంలో తుమ్మల గారు అందుబాటులో లేరు అనే బాధ కార్యకర్తలు కానీ సామాన్య లేక వాళ్ళ ఇబ్బందులు అట్లే ఉంచుకొని అది తుమ్మల గారి మీద కొంచెం వ్యతిరేకత క్రియేట్ చేస్తూ మన ఎలక్షన్స్ నెగిటివ్ రిజల్ట్ వస్తుందన్న ఉద్దేశంతో 2018 ఓడిపోయిన రోజు నుంచి ఈ క్షణం వరకు కూడా అటువంటి సమస్యలు ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ఈ 2.5 సంవత్సరాలు సుమారు 2.5 సంవత్సరాల కాలంలో మా ఆఫీస్లో, తుమ్మల గారి క్యాంప్ ఆఫీస్లో సుమారు 10,000 మందికి సహాయం చేశాం. అది వాళ్ళకి కావాల్సినటువంటి హాస్పిటల్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, రెవెన్యూలో కావచ్చు, ఎక్కడ వాళ్ళకి సమస్య ఉండి ఈ సమస్య వచ్చి చెప్పుకునే ఒక ఫేస్గా అక్కడ నిలబడ్డాం తప్ప ఒక అధికారికి ఫోన్ చేసి ఇది చేయాల్సిందే అని హుకుం జారీలు చేయటం కానీ వేరే విధంగా వాళ్ళని ప్రలోభ పెట్టడం కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశించి కానీ చేయలేదు. 10,000 మందికి 2.5 సంవత్సరాల్లో హెల్ప్ చేశారంటే ఆన్ వాట్ కెపాసిటీ? అంటే ఒక తుమ్మల గారి తనయుడినే ఇట్లా పలానా వ్యక్తికి ఇబ్బంది ఉంది, సహాయం చేసి పెట్టండి అని విద్యా సంస్థలను కానీ హాస్పిటల్స్ని కానీ పర్సనల్ ఫేవర్స్ అడగటం, చేసి పెట్టడంలో తప్పు లేదనేది నా భావన. వాళ్ళు కూడా ఒక పాజిటివ్గా దాన్ని రిసీవ్ చేసుకున్నారు కాబట్టి కొన్ని 1,000 మందికి హాస్పిటల్స్లో మనం సహాయం చేయగలిగాం. ఓకే, ఇప్పుడు ఆ గ్యాప్ పోయిందా? తుమ్మల గారి తర్వాత ఇంకెవరు లేరు అనే గ్యాప్ పోగొట్టగలిగారా? ఆ గ్యాప్ రిజల్ట్స్ మీకు మున్సిపల్ ఎలక్షన్స్లో కనపడతాయి. తుమ్మల గారికి వచ్చినటువంటి మెజార్టీ కంటే ఖమ్మం పట్టణంలో మరి 45,000 ఓట్లు వచ్చినాయి తుమ్మల గారికి. దానికంటే ఎక్కువ మెజార్టీ వస్తే నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం అనేది నేను బెంచ్ మార్క్ కింద పెట్టుకున్నా. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆ మెజార్టీని బీట్ చేస్తాను. మా ఖమ్మంలో 45,000 మెజార్టీ రావడం అనేది నేనైతే 20-25 సంవత్సరాలుగా ఎప్పుడు రాలేదు, ఎప్పుడు చూడలేదు. అది అంతకుముందు ఉన్నటువంటి పాలకుల యొక్క వికృత చేష్టలకు వచ్చింది. అది దాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటున్నాం 2.5 years తర్వాత. దాన్ని మించాం. అక్కడ వాళ్ళు చూసే తుమ్మల గారు బ్రాండ్ కాంగ్రెస్ పార్టీతో పాటు స్థానికంగా ఉండేటువంటి కారణాలు చాలా ఉంటాయి. వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ కార్పొరేటర్ స్థాయి. కానీ మనం చేసినటువంటి సర్వీస్ పబ్లిక్ కంపల్సరీ గుర్తుపెట్టుకుంటారు. తుమ్మల గారికి ఇచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ ఇస్తారు ఖమ్మం పట్టణంలో అనేది నా గట్టి నమ్మకం. ఆ ఫలితాల కోసం, ఆ ఎలక్షన్స్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. 45,000 మెజార్టీ మీకు రావడం వెనక మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో అప్పుడు అక్కడ మంత్రిగా ఉన్న, ఎమ్మెల్యేగా ఉన్న పువ్వాడ నాగేశ్వర గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారి పేరున తీవ్రమైన వ్యతిరేకత, లేకపోతే ఆయన అనుచరులు ఇంకెవరో భూములు కబ్జా చేశారు, బెదిరింపులు, ఇటువంటి చాలా విమర్శలు అప్పుడు చూసాం. ఇప్పుడు 2.5 ఏళ్ల తర్వాత అదే విమర్శల్ని మీరు ఎదుర్కొంటున్నారు ఎందుకు? అది లేనిపోని అర్థం లేనటువంటి విమర్శ. అది 42 సంవత్సరాలుగా ఎక్కడా కూడా జిల్లాలో ఒక చిన్న భూ ఆక్రమణ కానీ, ఒక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పలానా వ్యక్తిని హెరాస్ చేయండి అని చెప్పడం కానీ, ఒక రెవెన్యూని అడ్డం పెట్టుకొని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ తుమ్మల గారి రాజకీయ చరిత్రలో లేదు. శత్రువుకైనా సరే వస్తే సాయం చేసే గుణం అయింది. అదే మేము కూడా నేర్చుకున్నాం. వెలుగుమట్లు అనే దాని మీద టాపిక్ రేజ్ చేస్తున్నారు. అక్కడ ఒక చీకటి సామ్రాజ్యం నడుస్తూ ఉంది. అంతా జెన్యూన్ అయి ఉంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాన్ని మీరు ఎందుకు చేపట్టారు? మీరు చేపట్టారంటే అక్కడ తప్పు జరుగుతున్న ఉద్దేశంతోనే కదా. ఆ రోజు మీరు చేసింది ఒప్పు అయిపోయింది. ఈ రోజు తుమ్మల గారి నాయకత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం జరగట్లేదు అన్న భావంతో, న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఆ చీకటి సామ్రాజ్యాన్ని, ఒక మాఫియా ఉండిందట, దాన్ని నిర్మూలించినటువంటి ప్రభుత్వాన్ని మీరు సమర్థించలేకపోతే రేపు భవిష్యత్తు తరాలకి అదే ఇంకొక కాన్స్టిట్యున్సీకి వెళ్ళొచ్చు, ఇంకొక పట్టణానికి వెళ్ళొచ్చు, ఇదే సామ్రాజ్యం. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, 42 ఏళ్ళుగా తుమ్మల నాగేశ్వర గారి పేరు భూ కబ్జా ఆరోపణలు నేను ఎప్పుడు వినలేదు. నేను నా జిల్లా వాడిగా చూస్తున్నాను. ఆయన పేరు భూ కబ్జా ఆరోపణలో, ఇంకో ఆరోపణలో నేను ఇక్కడ వెళ్ళా.
కానీ ఇప్పుడు కొత్తగా అటువంటి ఆరోపణలు వస్తున్నాయంటే గత 42 ఏళ్ళుగా లేని ఆ సెకండ్ లీడరు, సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరు లేరు అనుకున్నారు కదా, అప్పుడు అటువంటి విమర్శలు లేవు. ఇప్పుడు ఆ సెకండ్ పర్సన్గా యుగంధర్ వచ్చాడు కాబట్టి ఇటువంటి మొదలయ్యాయి అని అనుకోవాలి. నేను అందుకని మొన్న మాట్లాడిన దాంట్లో కూడా నాకు రాజకీయంగా వచ్చి ఒకళ్ళు విమర్శించాల్సినంత అవసరం లేదు, దాని మీద అంత ఇంట్రెస్ట్ కూడా చూపించాను. మొన్న జరిగినటువంటి దాంట్లో తుమ్మల గారిని, ఆయన ఉన్నటువంటి పొజిషన్ని అడ్డం పెట్టుకొని నా పేరు వాడో లేదా తుమ్మల గారి కుటుంబీకులో అనుచరులను పెట్టి, మీకు ఓపెన్గా చెప్తాను, ఒక్క గజం తుమ్మల కుటుంబీకులకు కానీ, నా పేరు కానీ, నా అనుచరులకు కానీ ఎవరన్నా ఒకళ్ళు అక్కడికి వచ్చి ఉన్నారు అంటే రాజకీయంగా ఇదే ఆఖరి రోజు మాకు అని చెప్పి నేనే క్లియర్గా చెప్పాను. అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నానంటే తప్పు చేయాల్సిన అవసరం లేదు, తప్పు చేసే వంశంలో పుట్టలేదు. ఆయన నిలబెట్టుకున్నటువంటి క్రెడిబిలిటీని డబల్ చేయాలని కసితో పనిచేస్తున్నాం తప్ప ఈ పదవిని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఈ 42 ఏళ్లలో ఆయన చేయని పోర్ట్ఫోలియో లేదు. ప్రతి పోర్ట్ఫోలియో ఆయనే డెసిషన్ మేకర్, ఏ ముఖ్యమంత్రి గారు ఉన్నా కూడా. దాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో చేసుకోవచ్చు. కానీ ఈ రోజుకి మేము నమ్ముకున్నటువంటి నా వ్యాపారం కానీ, నేను నమ్ముకున్నటువంటి నా వ్యవసాయాన్ని నేను నమ్ముకొని బతుకుతున్నా తప్ప తుమ్మల గారి పేరు అడ్డం పెట్టుకొని ఎక్కడా కూడా పలానా వ్యక్తి దగ్గర ఇది ఆశించాడు యుగంధర్ అనేది మీరు నిరూపించగలిగితే రాజకీయంగా దిస్ ఇస్ ది లాస్ట్ డే. అలా ఉండదు కదా, రాజకీయాల్లో పవర్లో ఉన్నప్పుడు నలుగురు పోగవుతారు, పేరు చెప్పి ఇంకెక్కడో చేస్తుంటారు. చెక్ చేసుకున్నారా మీరు? అటువంటిది కూడా తుమ్మల గారు చేయలేదు, ఓకే, మీ అనుచరులు ఎవరైనా చేశారు? అటువంటి దానికి కూడా అదే చెప్తున్నాను, తుమ్మల గారు అనుచరులు కానీ నా అనుచరులు కానీ అని చెప్తున్నాను. ఎక్కడైనా సరే ఈ వ్యక్తి వల్ల ఇక్కడ జరిగింది అనేది మీరు నిరూపించగలిగితే కూడా నేను స్టాండింగ్ బై మై వర్డ్. అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతానంటే మా టీం కానీ, తుమ్మల గారి టీం కానీ అందరూ కూడా తుమ్మల గారిని చూసి ఆయన ఉన్నటువంటి ఐడియాలజీస్, ప్రిన్సిపల్స్ నచ్చే వచ్చారు తుమ్మల గారితో పాటు. తుమ్మల గారు టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వచ్చినా, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చినా కూడా తుమ్మల గారిని ఫాలోవర్సే తప్ప రేపు తుమ్మల గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామనే వాళ్ళే తప్ప వాళ్ళు తుమ్మల గారి పేరు మాతో, నేను ఇప్పుడు 42 years నుంచి చూస్తున్నాను, వాళ్ళు కూడా ఇంచుమించు అదే సంవత్సరాల నుంచి తుమ్మల గారిని ఫాలో చేసుకుంటా, తుమ్మల గారిని అడ్మైర్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఆయన ఐడియాలజీ, ప్రిన్సిపల్స్ ప్రకారమే నడుచుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా ఆయన పేరు అడ్డం పెట్టుకొని కాంట్రాక్టులు చేసో కొంతమంది లాగా, లేదా పైరువీలు చేసో కొంతమంది హెరాసింగ్ చేసో. ఎందుకంటే తుమ్మల గారు దాన్ని సమర్థించరు అనేది అందరికీ నరనరాన ఉంటుంది. మనం ఏదైనా తప్పు చేస్తే తుమ్మల గారు మన్నే మందలిస్తాడనే భయం కూడా ఉంటుంది జిల్లాలో. మీకు ఆ జిల్లా వాసిగా మీకు కూడా తెలుసు. అటువంటి కార్యకర్తలు మాకు లేరు. తుమ్మల గారితో ఉన్న వాళ్ళందరూ కూడా డిసిప్లిన్. తుమ్మల గారు ఎంతైతే డిసిప్లిన్గా ఉంటాం అంతే డిసిప్లిన్గా మనం కూడా ఉండాలి. అంతకంటే మంచిగా ఉంటే తప్ప ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాల్లో మనం నెగ్గుకు రాలేమనేది ఆలోచన అందరికి ఉంది. కాబట్టి చాలా పద్ధతిగా, డిసిప్లిన్డ్గా ఓన్లీ పబ్లిక్ సర్వీస్ నమ్ముకొని మేము రాజకీయం చేస్తున్నాం. కానీ గతంలో ఎప్పుడు లేని ఆరోపణ ఎందుకు వస్తుంది? రీజన్ అయితే ఉండాలి కానీ నిప్పు లేని పొగరాదు అంటారు. అటువంటి ఒక రీజన్ గతంలో ఆయన పైన విమర్శలు ఏమంటే ఆయన అహంకారంగా ఉంటారనో, లేకపోతే తిడతారనో, లేకపోతే ఇంకేదో ఇటువంటి విమర్శలు ఉండేవి. బట్ కబ్జాలు, ల్యాండ్ గ్రాబింగ్ లాంటి ఆరోపణలు ఎప్పుడు ఫేస్ చేయని ఒక వ్యక్తి ఇప్పుడు ఫేస్ చేస్తున్నారంటే రీజన్ ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే కొన్నింటికి రీజన్స్ ఉండవండి. కొన్నింటికి ఏంటంటే రాజకీయంగా వాళ్ళకి ఏ అవకాశం దొరకదు, ఎక్కడా తప్పు చేయట్లేదు వీళ్ళు. ఒక ఇష్యూ దొరికింది, ఆ ఇష్యూని పొలిటికల్ చేయాలని ఉద్దేశం. ఖమ్మంలో కబ్జాలు అంటే జనాలు బాగా అట్రాక్ట్ అవుతారు అనుకుంటారా? గతంలో అంటే వాళ్ళు చేశారు కాబట్టి మేము అందరూ కూడా అదే చేస్తారనేది ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. అది సాధ్యం కాదు వాళ్ళకి. ఎవరిని హెరాస్ చేయలేదు, కేసులు పెట్టించలేదు మేము అని చెప్పారు. గతంలో అలా పెట్టించారు అనేది మీ ఇంటెన్షన్ భవిష్యత్ కనబడుతుంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని అరెస్ట్ చేయించిన మాట నిజం కదా? ఎక్కడైతే చట్టపరంగా వాళ్ళు తప్పు చేశారో, చట్టపరంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆస్తుల్ని వాళ్ళు ఆక్రమణ చేసుకున్నారు, అటువంటి లీగల్ కేసులు 2-3 తప్ప, అది కూడా దానికి ఒక పర్టికులర్ కరెక్ట్ రీజన్ ఉంది. వాళ్ళని తప్ప వాళ్ళని చెయ్యండి అని కానీ వాళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టడానికి చెప్పే సంస్కృతి లేదు. వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు ప్రతిఫలం అనుభవించారు తప్ప అలా చేయాలనుకుంటే ఖమ్మం కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ నాయకులు ఎంతమంది ఉన్నారు? 2-3 ఎందుకు వస్తారు? మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు? అంటే వాళ్ళు తప్పు జరిగింది కాబట్టి, ఆ తప్పు ప్రూవ్ అయింది కాబట్టి వాళ్ళు ఆ సీక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఓకే. వెలుగుమట్ల రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేసింది, మీరు అంగీకరించకపోయినా. దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ని రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాల్లో కాన్సిక్వెన్సెస్ ఉంటాయో తెలియదు కానీ ఖమ్మంలో ఇమిడియట్గా ఉంటాయి. మీ హోమ్ కాన్స్టిట్యున్సీ కూడా కాదు కాబట్టి ఏం జరిగింది వెలుగుమట్లలో? ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది? 2018 తర్వాత తుమ్మల గారు ఎప్పుడైతే బీఆర్ఎస్లో ఓడిపోయిన తర్వాత అక్కడ ఒక 10-12 మంది చేరి అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని వేరే పేపర్స్ చూపించి స్థానిక ప్రజలకి అమ్మటం, అమ్మిన భూమినే మళ్ళీ అమ్మటం. అసలు వాళ్ళకి అమ్మే హక్కు లేదు వాళ్ళకి. వాళ్ళు దాన్ని అట్లా కంటిన్యూ చేసుకుంటా గవర్నమెంట్ పరంగా నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా
100 kV జనరేటర్స్ 4-5 పెట్టి దానికి పవర్ వాళ్ళే డబ్బులు పేద ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి పవర్ ఇచ్చి ట్యాంకర్స్ తోటి వాటర్ తెప్పించి ఒక సిటీ పక్కన ఉన్నటువంటి ఏరియాలో ఎలా ఉండాలి, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఏ విధంగా ఉంటుంది, సపోర్ట్ లేకుండా ఆ విధంగా చేస్తున్నారంటే దట్ ఈస్ అ క్లియర్ ఇండికేషన్ దట్ ఇట్ ఈస్ నాట్ ది కరెక్ట్ ల్యాండ్ అనేది. ఇప్పుడు అదే కరెక్ట్ ల్యాండ్ అయి ఉంటే వచ్చి ఫైట్ చేసి మాకు అక్కడ కరెంట్ కనెక్షన్ కావాలని అడగాలి కదా. అవన్నీ లేకుండా ఒక చీకటి సామ్రాజ్యం క్రియేట్ చేసుకొని వాళ్ళు పేద ప్రజలను ఇబ్బంది పెట్టి మంత్లీ మెయింటెనెన్స్ తీసుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం అది తుమ్మల గారి దృష్టికి వచ్చి దాన్ని ఏంటి అలాంటివి మనం సమర్థించకూడదు. మనం పొలిటికల్గా కొంచెం నష్టపోవచ్చు. ఆ వ్యవస్థలను అక్కడ ఆపకపోతే, ఒక మెసేజ్ ఇవ్వకపోతే, స్ట్రాంగ్ ఉంటుంది గవర్నమెంట్ అనే మెసేజ్ ఇవ్వకపోతే అది రేపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఏమీ చేయలేకపోయింది, వాళ్ళని ఏమి మనం అక్కడ నుంచి కదిలించలేకపోయామన్న ఇంప్రెషన్ రావడం కరెక్ట్ కాదు అని ఫస్ట్ 1 week 10 days దానివల్ల నష్టపోయినా కూడా దాని తర్వాత గవర్నమెంట్ తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మీరు మీ టీవీని పంపించి చూస్తే అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ తెలుస్తుంది. December 9న తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమైన కాలనీ ముఖ్యమంత్రి గారి చేతుల మీద అక్కడ ప్రారంభం చేసుకోబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా అక్కడ అకామిడేట్ చేయడం జరిగింది. ఇంకో అవకాశం ఉంది, ఇంకెవరు కావాలంటే కూడా అకామిడేట్ చేసే పరిస్థితి ఉంది అక్కడ. అది కమిట్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కానీ తుమ్మల గారు కానీ. నష్టం జరుగుతుందని భయపడకుండా న్యాయం వైపు నిలబడటమే ఆయన ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్. కానీ కడుపు నొప్పి ఉన్న వాడికి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే కాస్త సూది మంది ఇచ్చి మత్తు మంది ఇచ్చి జాగ్రత్తగా చెప్పి చేయాలి కదా. అలా చేయడం రాత్రి పోయి మొత్తం నేలమట్టం చేయడం అనేది ఏ రకంగా సమర్థించుకుంటుంది? మీరు పైగా ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకుంటారు. అదే ఒక మాఫియా వ్యవస్థలో అక్కడ వ్యవహారాలు నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బయట పేదవాళ్ళ కన్నీళ్లు, పేదవాళ్ళ ఆత్మ. అదే అంటున్నాను. ఇప్పుడు అదే 15-20 days ఆ పేదవాళ్ళు ఇబ్బంది పడి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ నిజమైన పేదవాడు జీవితాంతో సుఖంగా ఉంటాడు ఈ చర్య వల్ల అనేది. సో ఇన్స్టెంట్ గా వాళ్ళకి పెయిన్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని అనుభవిస్తూ అది మాది అని అనుకున్నప్పుడు మీకు అర్హత లేదు. కొంతమంది అమెరికాలో ఉన్నటువంటి కుటుంబీకులు కూడా అక్కడ స్థలాలు ఉన్నాయి. వాళ్ళని ఏ విధంగా మీరు పేదరికలు అంటారు చెప్పండి? 5-6 ఇళ్ళు ఉన్న వాళ్ళు కూడా అక్కడ స్థలం ఉంది, వాళ్ళు నాదని క్లెయిమ్ చేస్తారు. అందరూ వాళ్ళు ఉన్నారు అన్నట్ల 50% జెన్యూన్ పూర్ పీపుల్ ఉన్నారు, 50% అడల్టరేడ్ పీపుల్ ఉన్నారు. సో దాన్ని మనం నిర్మూలించాలి. ఆ నడిసే వ్యవస్థ కరెక్ట్ కాదనేది భావన. దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మాది. నష్టపోయిన రాజకీయంగా కొంచెం నష్టం జరిగినా కూడా వీ వర్ రెడీ టు ఫేస్ ద ఛాలెంజ్. చేసాం, సక్సెస్ అయ్యాం. December 9న ప్రపంచం మొత్తానికి కూడా ఒక మోడల్ కాలనీని ఎంత తొందరగా తయారు చేయవచ్చు తుమ్మల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నాం. కొత్త కాలనీ వెలుగుమట్లో రాబోతుంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. మీరు మామూలుగా పెద్దగా పొలిటికల్ విమర్శలు, రాజకీయాల జోలికి రారు. ఇక్కడ వస్తున్న క్యాడర్ కి వాళ్ళకి ఏమైనా సర్వీస్ మోటోలో అది పనిచేస్తుంటారు. ఎందుకు మొన్న అంత సీరియస్ అయ్యారు మాజీ మంత్రి గారి పైన? సీరియస్ అనేది అంటే రాజకీయాలు ఆల్రెడీ విలువలు పడిపోతుంది, పతన వ్యవస్థకు చేరిపోయింది. ప్రజలు రాజకీయ నాయకులు అంటేనే సహించుకునే పరిస్థితికి వచ్చింది. ఈ జనరేషన్ లీడర్షిప్ అయినా కానీ కనీసం దాని ఎథిక్స్ మెయింటైన్ చేసి ఒక గౌరవంగా మనమే ప్రవర్తించకపోతే 44 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తూ ఖమ్మం జిల్లాలో ఆయన చేసినటువంటి సర్వీస్, ప్రతి మండలం ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆయన చేసినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఆయన ఏ విధంగా నీతిగా బతికారు, ఓడిపోతే ఆయన వెళ్ళి వ్యవసాయం ఏ విధంగా చేసుకున్నారు, ఆయనకి వ్యవసాయం రాజకీయం తప్ప ఇంకేదన్నా వ్యాపకం ఉందా అంటే లేదని చెప్పి అందరికీ తెలిసిన వాళ్ళు కూడా మీరు అతన్ని ఏకవచనంతో సంబోధించి గౌరవం లేకుండా తండ్రి స్థానం అంతా పువ్వాడ గారితో సమకాలికులేని మేము ఈ రోజుకి కూడా చెప్పేది అది. మనం రాజకీయంగా కొన్నిట్లో డిఫర్ అవ్వచ్చు, దాని అర్థం మనుషుల్ని గౌరవం తగ్గించి ఏకవచనంతో సంబోధించడం కరెక్ట్ కాదనేది అందరికీ నేను చెప్పదలుచుకున్నా. ఆ ఎథిక్స్ మనం మెయింటైన్ చేయకపోతే రాబోయే భవిష్యత్ తరాలు మనల్ని కూడా ఆశ్రయించుకునే పరిస్థితి వస్తుంది అనేది నా భావన. దానికోసం అందరి ముందు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. ఈ రోజు కూడా ఆ సందర్భంతోనే మీతో మాట్లాడారు. పువ్వాడ అజయ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేశారు, మీరు ఆయన కలిసి పనిచేశారు, బాగానే ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారిని ఏకవచనంతో పిలిచే అంత కోపం, అంత కక్ష ఎందుకు వస్తుంది ఆయనకి? అంటే ఇప్పుడు ఒక వ్యవస్థ నాది, ఇక్కడ నేనే శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉంటాను, లేకపోతే ఇది నా ఖమ్మం నా అడ్డా అనుకుంటే సాధ్యం కాదు కదా. అడ్డాలో కొత్తగా వచ్చి తుమ్మల గారు ఖమ్మం కాన్స్టిట్యున్సీగా పాలేరుకి వెళ్ళినా కొన్ని అనివార్య కారణాల్లో మళ్ళీ ఖమ్మం రావడం జరిగింది, పోటీ చేయడం జరిగింది. 50,000 బ్రహ్మాండమైన మెజారిటీ, చరిత్రలో ఇప్పుడు రాని మెజారిటీతో గెలవడం జరిగింది. దాన్ని పాజిటివ్ తీసుకోండి, ఫస్ట్ తీసుకొని ఎక్కడ తప్పు జరిగింది అనేది కరెక్ట్ చేసుకోకపోతే మేము 18లో ఓడిపోయాం. దాని అర్థం ఎవరి మీద వ్యతిరేకతనో ఎవరినో చులకం చేసి మాట్లాడితే మనకు రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది అనుకోవడం తప్పు అనేది నా భావన. దాని మీద మాట్లాడాను తప్ప అజయ్ గారు అంటే మాకేం వ్యక్తిగతంగా
కోపం ఏం లేదు. ఆ రోజు December 3 తోటి ఆ ఎలక్షన్స్ క్లోజ్ అయిపోయింది. తర్వాత మనం ఫోకస్ చేస్తున్నంతా కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్, పబ్లిక్ పూర్ పీపుల్ సర్వీస్ చేయడమే. దాని మీద ఉన్నప్పుడు దాని మీద అక్కడ తప్పు జరిగితే మీరు ఎత్తి చూపండి, ఒక పద్ధతి ప్రకారం ఎత్తి చూపండి. విమర్శ అనేది కూడా ఉండాల్సిన కబ్జాలు చేశారు అనే మాట కంటే కూడా ఆయన ఏకవచనంతో పిలవడం అనేది ఎక్కువ బాధ పెట్టింది. ఎందుకంటే ఆయన గౌరవం తగ్గే పని చెయ్యం, ఎవరైనా అగౌరవంగా మాట్లాడితే సహించం అనేది ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. ఆ మెసేజ్ ఇచ్చాం. ఓకే. పువ్వాడ అజయ్ గారి పైన కూడా మీరు గతంలో చాలా విమర్శలు చేశారు. అధికారంలో ఎలక్షన్ కంటే ముందు కబ్జాలు చేశారు, ఇంకేదో 2.5 ఏళ్ళు అయింది. పువ్వాడ అజయ్ కబ్జాలు ఇంకెందుకు బయటకు తీసుకురాలేకపోతున్నారు సురేంద్ర గారు? చాలా వరకు వచ్చినాయి. ఇప్పుడు ఉన్నటువంటి అన్నిటిని కూడా గవర్నమెంట్ కొన్ని తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. కొన్ని చట్టపరంగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నీ కూడా ఏ అయితే గవర్నమెంట్కి సంబంధించిన ఇంచు భూమి కూడా వదిలే ప్రసక్తి లేదు. దాని మీద తుమ్మల గారు పార్టీ చాలా క్లియర్గా ఉంది. అటువంటి అన్ని కార్యక్రమాలు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇంకా స్పీడప్ అవుతాయి. గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా గవర్నమెంట్కి స్వాధీనం చేయడం జరుగుతుంది. ఓకే, సరే. పార్టీలతో నాకు సంబంధం లేదు, జర్నలిస్ట్గా అడుగుతున్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లా అభివృద్ధిలో డెఫినెట్గా ఆయన పాత్ర, ఆయన ముద్ర ఉంటుంది. ఐ డూ అగ్రీ. 20 ఏళ్ళుగా చూస్తున్నాను ఆయన కాబట్టి. ప్రధానంగా రోడ్లు, చిన్న చెక్ డ్యాములు అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు గుర్తొస్తారు ఖమ్మం జిల్లాలో. అటువంటి ఓ పర్సన్ ఇప్పుడు ఖమ్మం జిల్లా నుంచి, ఖమ్మం పట్టణం నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు క్యాబినెట్లో. ఖమ్మం పట్టణం వర్షం వచ్చిన ప్రతిసారి మునిగిపోవడం, రోజుల తరబడి జనాలు నీళ్ళలో ఉండడం, ఆ మున్నేరు పరివాహక ప్రాంతాలు ప్రధానంగా చూస్తున్నాం. ఆ సమస్యకు పరిష్కారం తీసుకురాకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడ మంత్రిగా ఉండి కూడా ఉపయోగం ఏంటి? జిల్లా అంతా ఏమో చేశారని చెప్తారు కానీ ఇక్కడ ఏం చేశారనే ప్రశ్న మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ వర్షాకాలంలో ఖమ్మం ప్రజలు ఇళ్లలోకి నీళ్లు రాకుండా చూసుకునే పరిస్థితి ఉంటుందా? అష్యూరెన్స్ అంటే ఈ సంవత్సరం ఇవ్వలేకపోవచ్చు కానీ ముందుగా పక్కా ఉంటుంది. ఆల్రెడీ వర్క్స్ అన్ని స్టార్ట్ అయినాయి. 70% వర్క్స్ కంప్లీట్ అయింది. కొన్ని చోట్ల కొంతమంది కోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావడం వల్ల రిటైనింగ్ వాళ్ళు ఏదైతే పాలేరు కాన్స్టిట్యున్సీకి కానీ ఖమ్మం కాన్స్టిట్యున్సీకి కానీ ఆ కోర్టు కేసుల వల్ల అక్కడక్కడ పని కొంచెం ఆగింది. తుమ్మల గారు మొన్న కూడా రివ్యూ చేసి దాని మీద క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జూన్ ఎండింగ్ కల్లా 80% దాన్ని కంప్లీట్ చేయాలని ఇచ్చారు. ఉన్నటువంటి చట్టపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా లేకపోతే మట్టికి ఈ సీజన్ అవుద్ది. కానీ ముందుకు మట్టికి ఒక్క చుక్క నీళ్ళు కూడా లోపలికి రాదు. కానీ ఈ టెన్యూర్లో మీరు ఖమ్మం మునగకుండా చేసే పరిస్థితి చేస్తారు. 200% చేస్తున్నాం. అది ఆల్రెడీ, ఎందుకంటే ఈ రోజు మొదలు పెడతామని కాదు, వర్క్ స్టార్ట్ అయిపోయింది. 50% కంప్లీట్ అయింది. కొన్ని ఉన్న ఇబ్బందుల వల్ల అక్కడ వర్క్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఈ సంవత్సరం కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం. కానీ 200% నెక్స్ట్ ఇయర్కి అయితే అవుతుంది. ఈ సంవత్సరం అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. ఖమ్మం జిల్లాలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందా? ఎన్నికలప్పుడు ఉన్నంత బలంగా ఉందా? ఇప్పుడు బాగానే ఉన్నారా? కోఆర్డినేషన్ బాగానే ఉందా? ముగ్గురు మంత్రుల మధ్య, ముగ్గురు నాయకుల మధ్య, ప్రధానమైన నాయకులు అంతా అక్కడే ఉన్నారు. మొన్న మీకు వచ్చినటువంటి పంచాయతీ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ క్లియర్ కట్గా గెలిచాం. దట్ ఇండికేట్స్ అందరూ పార్టీ బాగుందని, ప్రజలు కూడా పార్టీని ఓన్ చేసుకున్నారు అనేది దాని ఇండికేషన్. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా దాన్ని మళ్ళీ రిపీట్ చేయబోతున్నాం. 100% సీట్స్ కొట్టాలనేది టార్గెట్తో పనిచేస్తున్నాం తుమ్మల గారి నాయకత్వంలో. నేను సార్ని అడగాల్సిన ప్రశ్న, ఆయన దొరకట్లేదు నాకు, అడుగుతా. ఇప్పుడు ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఇంటర్వ్యూ పెట్టుకుంటా. మిమ్మల్ని అడుగుతున్నా, తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడు మంత్రిగా ఉన్నారు, ఉమ్మడి జిల్లాకి ఆయనే సుప్రీంగా ఉండేవాళ్ళు. తెలుగుదేశం ఆయనలో కావచ్చు, బీఆర్ఎస్ ఆయనలో కావచ్చు. కానీ ఇప్పుడు మంత్రిగా ముగ్గురు ఉన్నారు అక్కడ. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గానికే పరిమితం అయ్యే పరిస్థితి వచ్చిందా అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు తుమ్మల గారి యొక్క ప్రభావం, వ్యవసాయ మంత్రిగా అశ్వరావుపేట కాన్స్టిట్యున్సీలో కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చిన, సత్తుపల్లికి గోదావరి జలాలు తీసుకురావాలని ఆయన పరితపిస్తున్న విధానానికి గత 4 రోజుల క్రితం కూడా 73 సంవత్సరాల వయసులో కూడా టనెల్ మొత్తం తిరిగి చూసాను, ఆఫీసర్స్ అందరికి డైరెక్షన్స్ ఇచ్చి చేయాలి అని చెప్పిన, పాలేరు ట్రంక్ కూడా కంప్లీట్ చేసి దానికి నీళ్లు తీసుకురావాలని కసితో పనిచేస్తున్నా, మంచుకొండ లిఫ్ట్ పెట్టేసి సంవత్సరం మనకు వచ్చినటువంటి 70-80 సంవత్సరాల క్రితం గురించి అవని పని 9 నెలల్లో పూర్తి చేసి ఆ మండలానికి సాగునీరు ఇచ్చారు తుమ్మల గారు. అదేవిధంగా రాజీవ్ లింక్ కెనాల్, సీతారామ ప్రాజెక్ట్ 2018లో తుమ్మల గారు హయాంలో ఆగిపోయిన ప్రాజెక్ట్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మొన్న మదిర, వైరా, సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ 150,000 ఎకరాలకి వాటర్ స్టెబిలైజేషన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. భద్రాచలం ఆ టెంపుల్ యొక్క విశిష్టత, దానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, దాన్ని ఏ విధంగా చేస్తే మంచి కరెక్ట్గా మనం చెప్పిన మాట కమిట్మెంట్ అవ్వచ్చు, అంటే మాట నిలబెట్టుకోవచ్చు అనేది ఒకటి. అదే మనం అటే వెళ్ళినటువంటి విలేజెస్ ని కూడా మనం తీసుకోవడానికి అన్ని యాంగిల్స్ లో ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ని బట్టి గారు కానీ, పొంగులేటి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి సందర్భంలో తీసుకుని ఆయనతో డిస్కస్ చేస్తే ఒక నిర్ణయంతో ముందుకెళ్తున్నారు. 3 మంత్రులు ఉన్నా 4 వచ్చినా తుమ్మల గారి అనేసేది, ఎందుకంటే ఆయన చెప్పే మాట ప్రజల కోసం చెప్తారు. ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం వెళ్తే అందరికీ మంచి జరుగుతుంది అనేది అందరికీ ఒక భావన ఉంది, ఆఫీసర్స్తో పాటు అందరికీ ఉంది. కాబట్టి
ఎక్కడా కూడా ఎటువంటి గ్యాప్స్ లేకుండా స్మూత్గా నడుస్తుంది. రాబోయే ఎలక్షన్స్ అన్నింటిలో కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నాం. 2014 9 గెలిచింది కాంగ్రెస్ పార్టీ, 18 9 గెలిచింది, మొన్న 23 9 గెలిచింది. రాబోయే 28 కానీ 29 ఎలక్షన్ జరిగినప్పుడు 10 రాబోతున్నాం. బీఆర్ఎస్ పార్టీ హోప్ లేదా? మళ్ళీ ఒకటేనా? ఒకటి కూడా రాకుండా చేద్దామని. ఓకే, మొత్తం 10కి 10 కొట్టేస్తారు. ఖమ్మం జిల్లా విల్ బి ది టాప్ 1 ఇన్ తెలంగాణ ఫర్ కాంగ్రెస్ పార్టీ. రైట్. లాస్ట్ క్వశ్చన్, మీరు క్యాంప్ ఆఫీస్లో ఉండి అప్లికేషన్లే తీసుకుంటారా? అసెంబ్లీకి ఏమైనా వచ్చేది ఉందా నెక్స్ట్? అంటే అది అదృష్టం ఉండాలి కదా. ఇప్పుడు తుమ్మల గారు నోరు తెరిచి అడగరు నా కొడుకు ఇది ఇవ్వండి అని. నాకు తెలుసు ఆ విషయం. పబ్లిక్ లో మనం ఉండి పబ్లిక్ మనం ఓన్ చేసుకుంటే అవకాశాలు ఇంటికి వస్తాయి అనేది నా నమ్మకం. కష్టాన్ని నమ్ముకున్నాను, ఆ కష్టం మీదే బేస్ చేసుకుని ముందుకెళ్తున్నాను. అదృష్టం ఉన్న రోజు వస్తుంది, రాకపోయినా కూడా ఇదే విధంగా ఓపిక ఉన్నంత వరకు ఒకటే తుమ్మల గారు నాకు ఇచ్చినటువంటి ఐడియాలజీ ప్రకారం పనిచేసి తప్పు చేయకుండా, ఒకటితో మాట అనిపించుకోకుండా, గౌరవంగా ఆయనంత గౌరవంగా ఆయనకంటే ఎక్కువ రావాలని ముందుగానే కోరిక, ఆయన పేరు జడగొట్టకుండా ఆయన గౌరవం పెంచే విధంగా ఉంటే గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అనేది నా భావన. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ ఎక్కడో పెట్టారు. ఆయన ఆ బెంచ్ మార్క్ రీచ్ అవ్వాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. దానికోసం స్ట్రైవ్ చేస్తున్నా. 101% నా కాన్ఫిడెన్స్ కానీ నా గోల్ కానీ అది. చూద్దాం, భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. ఎంతవరకు అవుతాం అంతవరకు అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇది యుగంధర్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి. ఈ హ్యాటీ.